రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. దివ్యాంగుడైన కొడుకు జన్మించడంతో భార్యను వదిలేశాడు భర్త బీటుకూరి ఉదయ్ భాస్కర్. మానసిక స్థితి సరిగ్గా లేని కొడుకును వదిలేసి రావాలని చెప్పాడు. దీంతో వస్తే కొడుకుతోనే ఇంట్లోకి వస్తానని, తాను ఒక్కదాన్నే రానని చెప్పింది భార్య. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, భర్త బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది భార్య. భర్త పేరు ఏంటో ఏం పని చేస్తుంది? ఏమంటుంది భర్త? He don't want to join my child, but he want to join me. But I'm not accepting that. బాబుతో సహా యాక్సెప్ట్ చేసాను హ్యాపీ. వితౌట్ మై బేబీ ఐ కెనాట్ జాయిన్ దిస్ ఫ్యామిలీ. ఏమైనా ఫిర్యాదు చేసినా? నేను ముందు సాఫ్ట్గానే వెళ్ళడానికి ట్రై చేశాను. అంటే ఫ్రమ్ 7 years ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్. వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మీటింగ్ వద్దు, కోర్టులోనే చూసుకుందాం. కోర్టు నడవబట్టి ఇప్పుడు 7 years దాదాపు. అక్కడ కూడా ఇదే రొటీన్, కోర్టుకి వెళ్ళడం, రావడం, పిటిషన్స్ వేయడం, ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి కూడా జరగదు. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్. మీరు శ్రీకర్ ఉపకర్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూశాను. ఫాదర్స్ వేర్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద చిల్డ్రన్. అది తప్పు. మదర్దే ఉండదు కదా సార్. హస్బెండ్ వైఫ్ కలిసి